పర్టికులర్గా ఈరోజు మా ఈసీ మెంబర్లు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకనంటే మా భరత్ భూషణ్ని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు, అలాగే మా అశోక్ని వైస్ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు, అలాగే ఒక్కటి మాత్రం చాలా ఘంటాపదంగా చెప్పగలమండి. ఈరోజు ఎన్నికైన ఇద్దరు మాట ఇస్తే మాట కొరకు మాత్రం పోరాడగలరు. రియల్లీ ఈరోజు పర్టికులర్గా మా ఎగ్జిక్యూటివ్ మెంబర్లు అందరూ కూడా, అలానే డిస్ట్రిబ్యూటర్స్, స్టూడియో సెక్టర్, ప్రతి ఒక్కరూ వాళ్ళు మాకు ప్రామిస్ చేసినట్టు ఈరోజు వాళ్ళు మాకు విజయాన్ని సాధించి పెట్టారు. ఇది ఏదో యుద్ధం పోరాటం అనేది కాదు. ఎవరైనా ఆ చైర్లో కూర్చుంటే వాళ్ళకి సమస్యలు ఉండకూడదండి. ఫస్ట్ నా ఉద్దేశంలో అయితే మేము కోరుకునేది అదే. ఇంకోళ్ళ సమస్యలు తీర్చేవాళ్ళు కావాలి అనే ఉద్దేశంతోనే మేము గట్టిగా పోరాటం జరిగింది. ఈరోజు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే మనుషులు నాయకులు అయ్యారు. డెఫినెట్గా కమింగ్ డేస్లో మంచి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు. అలాగే వాళ్ళకి దాము సెక్రటరీగా ఉన్నాడు, అలాగే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ప్రసన్న. వీళ్ళందరూ తీసుకునే నిర్ణయాలకి మేమందరం కట్టుబడి పనిచేస్తేనే వాళ్ళు సక్సీడ్గా అన్ని విషయాలను ముందుకు తీసుకెళ్ళగలరు. ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉంది. డెఫినెట్గా కమింగ్ డేస్ ఆ స్టేట్ కానీ ఈ స్టేట్ కానీ నాదైతే ఒక ప్రపోజలే ఉంది. ఎందుకంటే ఆంధ్ర, తెలంగాణ అక్కడ ఉండే సమస్యలు అక్కడ ఏర్పాటు చేసుకునేదానికి అక్కడ వాళ్ళు కావాలి. అది లీడ్ చేస్తాడని భరత్ డెఫినెట్గా లీడ్ చేస్తాడు. సామరస్యంగా అన్నదమ్ముల్లాగా రెండు ఆర్గనైజేషన్లు డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నా. దాము ఆల్రెడీ దీని మీద ఫుల్గా కసరత్తు చేస్తున్నాడు. త్వరలో బైలా అంతా అమెండ్మెంట్ చేసి సక్సెస్ఫుల్గా వెళ్తామని, వీళ్ళకి పూర్తి మద్దతు ప్రతి ఒక్కరూ ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, పాత కమిటీ వాళ్ళు చేయాల్సింది చేయగలిగినంత చేశారు. దానికంటే యాక్టివ్గా చేస్తారని నాకు గట్టి నమ్మకం ఉంది. మరొక్కసారి అందరికీ మా భరత్ని, అలానే మా వైస్ ప్రెసిడెంట్ అశోక్ని గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ముందుగా ఛాంబర్ సంబంధించిన ప్రతి ఒక్క మెంబర్కి, అట్లాగే ఈసీ మెంబర్స్కి ఇవాళ జరిగిన ఎలక్షన్లు సహకరించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. గతంలో రాజుగారు 1 ఇయర్ ఏం చేయగలిగారో, ఎంత పుష్ చేయగలిగారో ఆయన చేశారు. ఆయన చేసిన వాటిని ఫార్వర్డ్ తీసుకెళ్ళటం అనేది ఇప్పుడు భరత్ గారి భుజాల మీద ఉంది. సో ఆయన మీద డెఫినెట్గా నమ్మకం ఉంది, ముందుకు తీసుకెళ్ళగలని అని. అట్లాగే అశోక్ కుమార్ గారు సీనియర్ మెంబర్ ఇక్కడ. ఆయన అంతకుముందు చాలా ఛాంబర్ సెక్రటరీగా కూడా చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ పర్సను. ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సను ఇవాళ రోజున నీడ్ ఆఫ్ ద అవర్ అండి ఛాంబర్కి. సో ఆయన మేము కొన్ని విషయాలు ఉన్నాము. అవి కూడా అశోక్ గారి సపోర్ట్తో, మీ మెంబర్స్ అందరి సపోర్ట్తో, ఈసీ మెంబర్స్ సపోర్ట్తో ఈ 1 ఇయర్లో ఎంతో కొంత ముందుకు తీసుకెళ్తామని నమ్మకం ఉంది నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద సపోర్ట్. థ్యాంక్స్. ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్గా భరత్ భూషణ్ గారిని ఏకగ్రీవంగా అనుకుంటాం జరిగింది. కానీ అప్పటికి ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఎలక్షన్ ప్రాసెసే రన్ చేసాం. సో ఆయన ఏకగ్రీవంగా అనుకుంటామో, తర్వాత ఆయన గెలవటము, ప్లస్ అశోక్ కుమార్ గారు ఆయన గెలవటము, డెఫినెట్గా ఇది ఒకళ్ళ గెలుపు కాదు, ఒకళ్ళ ఓటమి కాదు. ఇదంతా సినీ పరిశ్రమ, ఛాంబర్ కుటుంబం. నేను కుటుంబంలోనే సర్దుబాటు. ఇప్పుడు ఛాంబర్ పరంగా అసలు మనకు ఆ ప్రభుత్వం నుంచి ఏం పనులు చేయాలి, ఈ ప్రభుత్వం నుంచి ఏం పనులు చేయాలి, ఏమేమో అవసరాలు ఉన్నాయి. ఇవాళ డిజిటల్ అనేది చాలా పెద్ద సమస్యగా ఉంది. ఆ డిజిటల్ని ఎలా ఎదుర్కోవాలి, అలాగే అక్కడ స్థలాలు తీసుకుని దానికి ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలి, ఎన్ని బిల్డింగ్లు ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా వీళ్ళిద్దరూ ఇవాళ గెలవటం మూలంగా అటు ఆ గవర్నమెంట్కి వీళ్ళు అనుసంధానంగా ఉంటారు, ఈ గవర్నమెంట్కి అనుసంధానంగా ఉంటారు. ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇదే కాకుండా ఇవాళ మొన్న బెంగళూరులో మీటింగ్ జరిగింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ మీటింగ్ జరిగి ఇండియాలో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ కూడా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకునే విధంగా మన సి కళ్యాణ్ గారు ఆల్రెడీ సౌత్ ఇండియాకి ఆయన బిల్డింగ్ కమిటీ చైర్మన్ ఉన్నారు.
ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి ఆయన ఎక్స్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ సెక్రటరీగా కూడా ఉన్నారు. కాబట్టి భారతదేశంలో ఉన్న అన్ని పరిశ్రమలను ఏకతాటికి తీసుకొచ్చి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుని సినీ ఇండస్ట్రీలో సమస్యలు ఏం తీర్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్. దానితో పాటు ఇవాళ వీళ్ళు గెలుపుకి మెయిన్గా చెప్పాలంటే ఎగ్జిబిటర్స్ వాళ్ళ 17 ఓట్లు ఉన్నాయి. ఆ ఎగ్జిబిటర్స్ ఎవరిని ఎన్నుకుంటే వాళ్ళే ఇక్కడ ఆఫీస్ బేరర్స్ అయ్యే పరిస్థితి ఉంది. వాళ్ళ సపోర్ట్తో వీళ్ళిద్దరూ ఎన్నికవటం జరిగింది. ఆ ఎగ్జిబిటర్స్ సమస్యలు అంటే జనరల్గా ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా ఫస్ట్ ఎగ్జిబిటర్కి వస్తుంది. ఆ ఎగ్జిబిటర్ సమస్యలు తీర్చాలి. ఇప్పుడు వాళ్ళకి కరెంట్ కష్టాలు ఉన్నాయి, ఇండస్ట్రియల్ స్టేటస్ కష్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తీర్చి ఇండస్ట్రీని అందరం కలిపి సినీ పరిశ్రమ మళ్ళా ఇప్పుడు కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంది. మనం చూస్తే పండగ సినిమాలు తర్వాత డీజేటీలు తర్వాత కలికి తప్పితే వేరే సినిమాలు లేని ఇదిలో ఉంది. దీన్ని ప్రశాంతంగా మళ్ళీ పాత కాలంలో 3 పూలు 6 కాయలుగా తీర్చిదిద్దడానికి ఈ ఎంటైర్ కమిటీ పనికొస్తుంది. ప్లస్ ఈ కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్, కొత్తగా ఎన్నికైన వైస్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ కూడా ఉండి సభ్యులందరి సహకారంతో డెఫినెట్గా ముందుకు తీసుకెళ్తారని నమ్ముతూ వీళ్ళకి ఓటేసి గెలిపించిన వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఒకళ్ళ ఓటమి కాదు, ఒక గెలుపు కాదు, ఇది మా కుటుంబంలో మేమే. థ్యాంక్ యూ. సహకరించిన నా ఈసీ మెంబర్లకి, ముఖ్యంగా ఎగ్జిబిటర్ల ఈసీ మెంబర్లందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ఈ విజయంలో కీలక పాత్ర వహించిన నా సోదరులైన శ్రీ కళ్యాణ్ గారు, ప్రసన్న గారు దీనికి ముందు బ్యాక్గ్రౌండ్ ఎంతో కృషి చేసి నాకు ముందు కూడా ట్రావెల్ చేసి నాతో మా బ్రదర్ లాంటి, నా సోదరు లాంటి దామోదర్ గారికి, ముఖ్యంగా ఎగ్జిబిటర్లకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఎంతోమంది ఈసీ మెంబర్లు కాని వాళ్ళు కూడా అవుట్ సైడ్ నాకు చాలా హెల్ప్ చేశారు. కొంతమంది ప్రొడ్యూసర్లు, నా మిత్రులు, వాళ్ళందరికీ కూడా పేరున నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సమస్యల వరకు సీనియర్లైన, ఎంతో అనుభవజ్ఞులైన దామోదర్ ప్రసాద్ గారు, కళ్యాణ్ గారు, ప్రసన్న గారు, అలాగే నా ఈసీ మెంబర్స్ అయిన ముత్యాల రామదాస్ గారు కానీ, అలగ్గా ప్రసాద్ గారు లాంటి వాళ్ళందరూ, రామ్ ప్రసాద్ గారు, వాళ్ళందరి సహకారంతో ఉన్న సమస్యలు, శక్తి రమేష్ గారు, ఇలా కొంతమంది పేరున, అలాగే సీనియర్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మైత్రి రవి గారు అనండి, స్రవంతి రవికిషోర్ గారు, ఇలా వీళ్ళందరి సహకారంతో, అలాగే ఎక్స్ ప్రెసిడెంట్ దిల్ రాజు గారి సహకారంతో తప్పకుండా నా వంతు నేను ప్రయత్నిస్తానని తెలియజేస్తాను.